2024-25 విద్యా సంవత్సరానికి విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఇంటర్మీడియట్ విద్యలో గ్లోబల్ విద్యా సంస్థలు జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని గ్లోబల్ విద్యా సంస్థల చైర్మన్ ఎం ప్రసాదరావు తెలిపారు. శ్రీకాకుళం నగరం గ్లోబల్ విద్యా సంస్థల్లో సోమవారం పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్లోబల్ విద్యా సంస్థలు జిల్లాలో మొదటిసారిగా ఇంటర్మీడియట్ విద్యను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. మొదటి అడుగు జూనియర్ బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను లోపింటి ధరణి 434 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంకును గ్లోబల్ విద్యా సంస్థలు కైవసం చేసుకోవటం జరిగిందన్నారు. ఎంపీసీలో 470 మార్కులకు గాను పి మాధురి 463 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బైపీసీలో 14 మంది విద్యార్థులతో మొదటి సంవత్సరం ప్రారంభించామని, అందులో 4గురికి 400 పైచిలుకు వచ్చాయని, ఎంపీసీ మొదటి సంవత్సరం 100 మంది విద్యార్థులకు గాను 450 పైచిలుకు 12 మంది విద్యార్థులకు రావటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఇంటర్మీడియట్ విద్యలో మొదటి సంవత్సరంలో 100% ఉత్తీర్ణత సాధించటం జరిగిందన్నారు. గ్లోబల్ విద్యా సంస్థల యొక్క సంకల్పం శ్రీకాకుళం జిల్లా నుంచి ఐఐటిలో, నీట్లో, జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యున్నతమైన ర్యాంకులు సాధించటమే గ్లోబల్ విద్యా సంస్థల సంకల్పం అన్నారు. గ్లోబల్ విద్యా సంస్థలు రూపొందించిన అకాడమిక్ కరికులం మరియు అత్యున్నతమైన అధ్యాపక బృందంతో ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కొరకు తరగతి గదిలో 29 మంది విద్యార్థులతో నడుపుతున్న ఏకైక విద్యా సంస్థ గ్లోబల్ మాత్రమే అని వివరించారు. స్కూల్ స్థాయిలో సాధారణ విద్యార్థులను అసాధారణ విద్యార్థులుగా తీర్చిదిద్దామని, దానికి నిదర్శన ఈ ఫలితాలు అని పేర్కొన్నారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో అనగ దామోదర్రావు 981 మార్కులు సాధించటం జరిగిందన్నారు. విద్యార్థులు సాధించిన మార్కుల పట్ల హర్షం చేస్తూ ఈ మార్కులు విద్యార్థులతో పాటు విద్యా సంస్థకు నూతన ఉత్తేజాన్ని నింపాయని గ్లోబల్ విద్యా సంస్థల కరస్పాండెంట్ వై శ్రీకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో గ్లోబల్ విద్యా సంస్థల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శనివారం విడుదలైన ఇంటర్మీడియట్, జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో జిల్లా ఫస్ట్ 434 మార్కులు అవుట్ ఆఫ్ 440కి గ్లోబల్ స్టూడెంట్ తెచ్చుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉందండి. మేము గ్లోబల్ ఆర్గనైజేషన్స్ని శ్రీకాకుళంలో 5 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసేటప్పుడు స్కూల్స్లో ఈచ్ క్లాస్ 20 మెంబర్స్ అని, లాస్ట్ ఇయర్ జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసేటప్పుడు కాలేజెస్లో ఈచ్ క్లాస్ 29 మెంబర్స్తో ప్రతి విద్యార్థిపై ఒక వ్యక్తిగత శ్రద్ధతో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన మెంటల్ ఎబిలిటీస్ కానీ ఫ్యాకల్టీస్తో ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయించి, ఆ మానిటరింగ్కి వాళ్ళు చేసే టీచింగ్ విధానానికి, మేనేజ్మెంట్ రూపొందించే అకాడమిక్ కరికులానికి నిదర్శనం ఈరోజు జూనియర్ ఇంటర్లో రిజల్ట్స్ అండి. జూనియర్ ఇంటర్లో బైపీసీలో జిల్లా ఫస్ట్తో పాటు జూనియర్ ఎంపీసీలో 463, అలాగే 450 దాటిన పిల్లలు మొత్తం 12 మెంబర్స్, అలాగే సీనియర్ ఇంటర్లో 981. ఇవి వచ్చే ఈ ఇంటర్మీడియట్లో వచ్చే మార్క్స్ మా ఆర్గనైజేషన్కి, గ్లోబల్ విద్యా సంస్థలని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక మంచి ఉత్సాహాన్ని, పిల్లల్లో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ని క్రియేట్ చేయడం, దీని ద్వారా శ్రీకాకుళం జిల్లాలోనే ఫ్యూచర్లో ఐఐటిఎల్ని, డాక్టర్ని తయారు చేయడానికి గ్లోబల్ విద్యా సంస్థలు ఒక హబ్గా మారుతాయి. Global Educational Institution, I proudly announce that we got the district first rank in junior BIPC. Out of 440, we achieved 434. I really appreciate our student who achieved this mark, and this is an inspiration that we are going to create a benchmark in the junior Kalasala. As Global Junior Kalasala achieved the district first mark this year, this is an inspiration for all our students and faculty, all those who are working here, that we are going to create a history in our junior Kalasala. Thank you. I appreciate all our students.